ఈరోజు మనం ఉల్లికాడలతో టమాటీ చారు. దానికి కాసు ముందుగా మనం ఏం చేయాలంటే టమాటీని చిన్న ముక్కలు చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టండి. అది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ పట్టుకోవాలి. మిక్సీ జార్ పట్టుకుని మాత్రమే పచ్చిమిర్చి వేసి మిక్సీ జార్ చేసుకోండి. తర్వాత బాణీలో నూనె స్టవ్ మీద బాణీ పెట్టి నూనె వేసి మామూలు పోపు వేసేసుకోండి. తర్వాత ఉల్లికాడలని బాగా వేపండి. ఉల్లికాడలు దీనికి ఉల్లిపాయ అంటే ఇంకా స్పెషల్గా మేము వాడమండి, ఓన్లీ ఉల్లికాడలనే వాడతాం. అది బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ టమాటీని కూడా వేసేసి దాంతోపాటు కారాన్ని కూడా వేసి బాగా కలపండి. హైలో పెట్టి చాలా బాగా గరిటెతో కలపాలి. ఒక 2 minutes కలపండి. బాగా కలుపుతున్నప్పుడు మనకి ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మరిగించి దించేయాలి. అంతే, టమాటీ చారు రెడీ. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, దాంట్లో మసాలా దినుసులు వేసుకోండి, ఆనియన్స్ వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి, బాగా బ్రౌన్ కలర్ రానివ్వండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మీరు 2 కప్పుల ఆనియన్స్ అంటే ఉల్లికాడల్ని వేసుకోండి. 2 కప్పులు ఉల్లికాడల్ని వేసుకోండి. 1/2 కప్పు టమాటీని వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిగా సగ్గినట్లుగా అయిపోతుందండి. కొద్దిగా సగ్గినట్లు అయిన తర్వాత మాత్రం మీరు ముందుగా కట్ చేసుకున్న పొటాటో క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా మనకి, అవి కూడా దీనిలోని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోండి. కలుపుకుంటే మీకు అర్థమైపోతుంది మనం ఏం చేస్తున్నాము అని. కలుపుకున్న తర్వాత 2 కప్పులు, ఎందుకంటే ఉల్లికాడలు 2 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పులు బియ్యాన్ని తీసుకొని వేయండి. 2 కప్పులు బియ్యం వేసాం కాబట్టి 4 కప్పులు వాటర్ వేసి కుక్కర్లో పెట్టండి. 2 విజిల్లు వచ్చేసరికి ఆపేయండి. చూసారా, యమ్మీ టేస్టీ ఉల్లికాడలు బిర్యానీ రెడీ. నేనైతే దీనికి ఉల్లికాడలు బిర్యానీ పేరు పెట్టాను. మీరైతే ఏం పేరు పెడతారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై. అందరికి చాలా ఇష్టమైన కర్రీ. చికెన్ అంటేనే చాలా ఇష్టం. అందులో చికెన్ కర్రీ మనం ఇలా చేస్తున్నాము. మామూలుగానే పోపు పెట్టుకోండి, దీనికి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనము మ్యాగ్నేట్ చేసుకోవాలి. అంటే 10 నిమిషాల ముందు చికెన్ తెచ్చి క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. దాన్ని ఇప్పుడు మీరు ఈ పోపులో వేసుకోవాలి. మంటని హైలోనే పెట్టండి, సిమ్ లో పెట్టకండి. మూత పెట్టి ఒక్క 2 minutes తర్వాత చూస్తే దీనిలో వాటర్ ఫామ్ అవుతుంది. కాబట్టి కర్రీకి సరిపోతుంది. అస్సలు మనం ఎక్స్ట్రా వాటర్ అంటూ ఏమీ వేయకూడదు. చికెన్ ఫ్రై అంటే ఎక్కువ మసాలాలు అవి వేసేస్తే తినలేము కదండి. కొద్ది మసాలా లేకపోయినా సరే చాలా యమ్మీ టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ఫ్రై. ఇలా కొద్దిగా నీరు ఇంకిపోయినట్టు అవుతుందండి. ఈ స్టేజ్ లో మీరు కారాన్ని కొద్దిగా గరం మసాలాని వేసుకోండి. వీలుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ చిన్నది ఇక్కడే మనం యాడ్ చేసుకుంటాం అనమాట. చూడండి, కొద్దిగా 10 minutes కి ఇలా అవుతుంది అనమాట. ఇంకొక 5 minutes కి అయితే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. నూనె కూడా ఎక్కువ పట్టదు. చాలా ఈ రోజు మన రెసిపీ రొయ్యలు అండ్ ములంకాడ కూర. ఈ 2 కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నాము. దీనికైతే ముందుగా మనం రొయ్యలు తీసుకోవాలి. పెద్ద రొయ్యలు తీసుకున్నామండి, దాన్ని శుభ్రపరచుకోవాలి. రొయ్యలకు చూడండి మధ్యలోని ఒక నరంలా ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోవాలండి. చిన్న రొయ్యలకు తీపినా పర్లేదు, కానీ పెద్ద రొయ్యలకు మాత్రం కంపల్సరీగా దాన్ని తీసుకొని వాష్ చేసుకున్న తర్వాతనే యూజ్ చేసుకోవాలి మనం. ముందుగా దీని అన్నిటినీ అలా తీసేసి క్లీన్ చేసుకున్నాను. తర్వాత ములంకాడను కూడా కట్ చేసి క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టాము. అలాగే మనకు పోపుకి ఏం అవసరం అవుతుంది, ఆనియన్స్ పచ్చిమిర్చి, అది కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఈ రెసిపీకి ముందుగా మనకి టమాటా జ్యూస్ కావాలి. దానికి కాను మనము టమాటీ 4 వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కని గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ చేసుకోండి, దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టి నూనె వేసి కొద్దిగా అంటే 1 minute ములంకాడని కొద్దిగా వేపేసి తీసేసుకోండి. ఎక్కువ వేపకండి, ములంకాడ చిట్లిపోతుంది. కొద్దిగా లైట్గా వేపేసుకొని తీసేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అదే నూనెలో ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని బాగా వేపుకోండి. మనకి ప్రాసెస్ తెలుసు కదా. ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ని పసుపుని యాడ్ చేసుకొని బాగా వేపండి. బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా జ్యూస్ని వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనకి తెలిసిపోతుంది ఆయిల్ కొద్దిగా నూనె పైకి తేలినట్టు అనిపించినప్పుడు మనం కారం వేసుకోండి. బాగా కలపండి. బాగా కలిపి మనకి మళ్ళీ ఆయిల్ పైకి తేలినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనం రొయ్యలు క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ రొయ్యల్ని తర్వాత ములంకాడల్ని వేసి ఒక్కసారి బాగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి.
తర్వాత మూత తీసి చూసేసరికి మనకి కర్రీలో వాటర్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. చూసారా, మనం అసలు కర్రీకి వాటర్ వేయలేదు, కానీ రొయ్యల్లో వాటర్ విడుదల చేస్తుంది కదా, అలా చూడండి వాటర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ కర్రీకి మనం వాటర్ అంటే ఎక్స్ట్రా వేయక్కర్లేదు, ఈ వాటర్తో కుకింగ్ అయిపోతుంది. ఇంకొకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం మంట మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి రొయ్యలు ములంకాడ కూర యమ్మీ టేస్టీ తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఇప్పుడు మన రెసిపీ ఏంటో అర్థమైపోయిందా? గుత్తి వంకాయ కూర మనం ఈరోజు చేస్తున్నాం అనమాట. దానికి ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాది నేను ఫ్రై చేసింది స్కిప్ అయింది. దానికి ఏంటేంటి కావాలంటే మీకు ఆల్రెడీ చూసారు కదా, అవన్నీ మిక్సీ పౌడర్ చేసుకోండి. వంకాయల్ని ఉప్పు నీటిలో బాగా వేసి కడుక్కోండి. పుచ్చి వంకాయలను వాడకండి, మంచి వంకాయలని తీసుకోండి. వంకాయని 4 పార్ట్లుగా కట్చింగ్ చేసుకున్న తర్వాత ముందుగా మీకు చూపించిన మసాలాని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దానిలోని ఉప్పు కారాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇలా వచ్చిన ముద్దని వంకాయల్లోని బాగా కూరి పక్కన పెట్టండి. మిగతాది ఏమైనా మసాలా మిగిలిపోతే మనం ఆయిల్ వేసి ఫ్రై చేసినప్పుడు ఆ మసాలాని వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా వంకాయలకి సరిపోయిందండి, ఎక్స్ట్రా ఏమీ లేదు. అందుకని నేను అన్ని వంకాయల్లో పెట్టేశాను. ఆయిల్ కొద్దిగా, దీనికైతే ఈ రెసిపీ కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్లోని మీరు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ప్రతి వంకాయని, మసాలా కూరిన వంకాయని పెట్టేసుకొని సిమ్లోనే పెట్టండి. పైన మూత పెట్టుకున్న 5 మినిట్స్ తర్వాత ఒక వంకాయని ఒక్కసారిగా తిరగమూత అంటే కదుపుతాం కదా పైనుంచి కిందకి, అలా కదిపేసి మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేయండి. గుత్తి వంకాయ కూర రెడీ. మీకు అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నా స్టైల్లో నేను ఒకసారి చెప్పాను, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేయండి. వంకాయ ఎలా వండినా సరే ఆ రుచే వేరండి. ఆ వంకాయ ఆ టేస్ట్ ఇంకా చెప్పలేం, చాలా రుచిగా ఉంటుంది. కూర కూడా చాలా మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ.